మంచిగా ఉండలు చుట్టుకుందాం ఇలాగా. బాగుంది అనాలి. అదిరిపోయింది. క్లైమేట్ చల్లగా ఉంది, అందుకనే వేడివేడిగా క్లైమేట్ చాలా చల్లగా ఉంది అందుకనే వేడివేడిగా కొబ్బరి ఉండలు చేస్తున్నాం. చిన్నప్పుడు ఈ బాగా తినేవాళ్ళం, కానీ ఇప్పుడు దొరకట్లేదు. మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? ట్రై చేయకపోతే పక్కగా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. లేత కొబ్బరికాయలు తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ముదిరి అయితే కొంచెం టేస్ట్ రాదు. ఇది చేయడం ఈజీయే కానీ ఇవి రుబ్బడం చాలా కష్టం, అంత గమ్మునయ్యే పని కాదు. ఇలా చిన్నగా రుబ్బుకోండి, అప్పుడే తినడానికి కూడా బాగుంటుంది వీలుగా. ఇలాగ కొంతమంది ఇలా రుబ్బుకున్న తర్వాత దీంట్లో వాటర్ కలుపుకొని పిండుకుంటారు, మొత్తం దీనిలో ఉన్న వాటర్ అంతా పోగొట్టుకోవడానికి. అవునా కదా? కానీ అలా చేస్తే మొత్తం దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అంతా పోతాయి. కొబ్బరి ఉండలు చేసుకోవడానికి బెల్లం మాత్రం చాలా ఇంపార్టెంట్. మంచి బెల్లం తీసుకోండి, అది కూడా వంటల కింద కొట్టేసుకోవద్దు, స్లైసెస్ చేసుకోండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇలా ఎప్పుడైనా ఇలా స్లైసెస్ చేసుకోండి, అప్పుడే పాకం స్మూత్గా వస్తుంది. కొంచెం టైం పడుతుంది, కాకపోతే బాగుంటుంది. చూడండి ఇలాగా. అదే వంటల కింద కొట్టుకున్నారనుకో అంత స్మూత్గా రాదు. చూసారా మా సైడ్ క్లైమేట్ ఎంత బాగుందో? మా ఊరు చూసారా ఇరింగో ఇలా ఉంటుంది. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. ఇంకేం కావాలి మనకి? ఇలా ఉంటే సరిపోదా? మన బెల్లం రెడీ అయిపోయింది, ఇప్పుడు దీన్ని పాకంగా పెట్టుకుందండి. మా స్వీటీకి కొబ్బరి అంటే చాలా ఇష్టం. చూడండి తింటున్నాం. తినేసావా? ఆను ఆనే. వర్షం పడితే మా ఊరు చూసారా ఎంత బాగుందో. ఫస్ట్ ఆయిల్ లేకుండా కొంచెం రోస్ట్ చేసుకుందాం మంచిగా. రోస్ట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, లేదంటే కొంచెం అది స్మెల్ లాగా కచ్చా పచ్చాగా ఉంటుంది. అడగంటకుండా తిప్పుకుంటానే ఉండాలి, లైట్గా రోస్ట్ అయ్యేంత వరకు. చేయడం కానీ సగం బయట పడుతుంది. అమ్మ ఒక్క నిమిషానికి ఆ కొండలు మొత్తం మూసిపోయినాయిరా. చూసారు కదా మంచిగా రోస్ట్ అయినాయి. ఇప్పుడు దీన్ని పక్కనెట్టుకుందాం. అందులో కొంచెం బెల్లం వేసుకుందాం. వాటర్ కూడా ఎక్కువ పోసుకోకండి, సరిపడ్డా కొంచెం కొంచెం పోసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా తిప్పుకుందాం. పాకం మంచిగా కరిగింది, ఇందులో సరిపడ్డ నెయ్యి పోసుకుందాం. రోస్ట్ చేసుకున్న ముక్కల్ని కొద్ది కొద్దిగా మన పాకంలో వేసుకుందాం.
చూసారా వర్షం కూడా తగ్గిపోయింది, మన కొబ్బరి ఉండలు కూడా రెడీ అయిపోయినాయి. అది కలుపుతుండాలి. మీరు పక్కాగా ఇంట్లో ట్రై చేయండి ఒకసారైనా, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. మంచిగా ఉండలు చుట్టుకుందాం ఇలాగా. బా ఎంత బాగుందో. నెయ్యి ఎక్కువ ఉంది, నెయ్యి ఉంటేనే బాగుంటుంది. ఈ కొబ్బరి ఉండలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చిన్నప్పుడు అయితే తెగ దొరికేసాయి షాపుల దగ్గర. ఇది సింపుల్ స్నాక్స్, ఈజీగా చేసుకొని టైం పాస్కి తినొచ్చు. ఇదిగో అయ్యో చూసారా ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చూసారు కదా మనం చేసిన కొబ్బరి ఉండలు మొత్తం చుట్టేసుకున్నాం, మంచిగా వచ్చాయి. ఒకటి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అదిరిపోయింది, పక్కాగా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందరికి తీసుకొస్తూనే ఉంటాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సరే బాయ్. ఇంకా స్వీటీ నచ్చిందా స్వీటీ? ఓకే. ఎలా ఉంది? బాగుందా బాలేదా? ఇంకా కాదు. ఎలా ఉంది? బాగుంది అనాలి. ఎలా ఉంది? తినకుండా ఎలా ఉంది? సూపర్.